యా ఫంకీ మూవీ చాలా బాగా అనిపించిందండి. అంటే నాకు కామెడీ పరంగా అయితే చాలా ఎక్కడ కూడా క్రింజ్ అనిపించాల. ఈ మధ్య చాలామంది క్రింజ్ అని వర్డ్ స్టైల్ అనుకొని వాడేస్తున్నారు కానీ దానికి మీనింగ్ తెలియకుండా వాడేస్తున్నారు. సో నిజం చెప్తాను, ఈ సినిమా అయితే చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు ఈ మూవీని. అట్ ది సేమ్ టైం ఏంటంటే నాకు కొంచెం మనకి విశ్వక్సేన్ గారికి ఎక్కువ ఎలివేషన్స్ కంటే కూడా హీరోయిన్ గారికి ఎక్కువ పెట్టారు. అది విశ్వక్సేన్ గారికి పెట్టంటే బాగుండేది. అట్ ది సేమ్ టైం ఏంటంటే కొంచెం మాస్ ఎలివేషన్స్ అయ్యి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాము ఈయన దగ్గర నుంచి, విశ్వక్సేన్ గారి దగ్గర నుంచి. బట్ అవి కొంచెం తగ్గినాయి. ఈ సినిమాలు అంటే మాత్రం నాకంటే ఒక పర్సన్ సినిమా గురించి ఇంత కష్టపడతారు కదా. సో ఇంత కష్టపడేది ఏంటంటే మనోడు కామెడీలో తీస్తాడు కానీ నిజం చెప్పాలంటే ఎన్ని అపార్ట్మెంట్స్ వచ్చినా సరే తను ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా మళ్ళీ దానికోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లాస్ట్కి సక్సెస్ కొట్టాడు అనమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సినిమా వాళ్ళు కష్టాలు చూపించాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ది సేమ్ టైమ్ జయకృష్ణ గారి కామెడీ అదిరిపోయింది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కొంతమంది గెస్ట్ అపియరెన్స్ తీసుకొచ్చారు. దిల్ రాజు గారు కానీ లేకపోతే హరిశంకర్ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా అనిపించారు. అండ్ వచ్చిన కాసేపైనా సరే వీళ్ళ డైలాగులు చాలా బాగా అనిపించాయి. పంచ్ డైలాగ్స్ చాలా బాగా అనిపించాయి. అండ్ లాస్ట్లో ఇంకోటి అండి, స్టోరీ లేదు లేకపోతే ఎమోషన్ లేదు అని అంటారు కానీ లేదండి, లాస్ట్లో 2 minutes అయితే ఎమోషన్ పెట్టారు. మదర్ సెంటిమెంట్ అదర్ కూడా ఇస్తారు, మామూలుగా లేదు. అంటే ఒక సినిమా వాళ్ళు బిజీ టైంలో వాళ్ళకి టైం ఇవ్వలేకపోయినంత మాత్రాన ఫ్యామిలీ మీద లవ్ లేదు, ఎఫెక్షన్ లేదని కాదు అని చెప్పేసి బాగా చూపించారండి అనుదీప్ గారు. ఎస్, సూపర్ ఉందండి మూవీ. అయితే ఒకసారి చూడొచ్చండి, ప్రతి ఒక్కరు చూడొచ్చు. దీనిలో బ్యాక్డ్రాప్స్ ఏంద్రా అంటే మాత్రం సాంగ్స్ అంతేం అనిపించలేదండి. సో సాంగ్స్ ఏమో అంత అనిపించలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నార్మల్గానే ఉంది. అవి కొంచెం చూసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎస్, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రతి దాన్ని కూడా తీసిండు. అసలు వాస్తవానికి మన సినిమా కూడా ఈ వీక్లో వచ్చేది ఉండే, కానీ అనిదప్ప ఎంటర్టైన్మెంట్ కూడా మనం నిలవడం అని చెప్పేసి కొంచెం డీలే ఇచ్చినాము. ఎనీహౌ మళ్ళొకసారి కూడా వాస్తవం చెప్పాలంటే బుధవారం నాడు అయ్యప్ప స్వామి ఉంటుంది, గురువారం నాడు సాయిబాబా స్వామి ఉంటుంది. ఈ శుక్రవారం మాత్రం మన విశ్వక్సేన్ది ప్లస్ అనుదీప్ అన్నదే. మళ్ళొకసారి మన ప్రొడ్యూసర్ గారు మొన్న మన ఈ నవీన్ పొలిషెట్తో ఒక ఖాతాలో అమౌంట్లు వేసుకుంటే ఈసారి మన ఫంకీతోని ఫట్ట అకౌంట్లో అమౌంట్స్ మాత్రం పెరిగిపోతున్నాయి ఆయన దాంట్లో. ఎందుకంటే సార్ మీరు బాగుపడాలి, మీరు బాగుపడితే ఇట్లాంటి మహాసంటలకు కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తారు. కానీ మీరు ఖచ్చితంగా ఇట్లాంటి డైరెక్టర్ని చూస్ చేసుకుని చూసాం. మీరు డైరెక్టర్ని తీసుకునే విధానం హైలైట్. ఇంకొకసారి అనుదీప్ గారు తన స్టైల్లో తను మళ్ళీ ఇరగబడేసిండు. జాతిరత్నాలు కానీ జాతిరత్నాల తర్వాత కొంచెం డీలే ఇచ్చినా అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. సింహం ఒక అడుగు వెనకకేస్తుంది అంటే ఏమవుతుంది? ఒక సినిమా ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి డీల పడద్దు. సింహం ఒక అడుగు వెనక వేసిందంటే ఆల్మోస్ట్ 3 అడుగులు ముంగట దుంగనికే సంపర్కట్ చేయనికే వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే వాస్తవానికి విశ్వక్సేన ఒక మట్టి ముద్దలు అంటాడు, ఒక మట్టి ముద్ద. ఎందుకంటే మాస్కా దాస్లో ఆయన టాలెంట్, ఆయన డైరెక్షన్ చేసుకుంటూ ఆయన టాలెంట్ చూపెట్టిండు. ఈ సినిమాలో మనం అప్పుడు ఏమనుకున్నాం, విశ్వక్సేన్ని ఖాళీ మొత్తం ఫైటింగ్స్గా వీటికే పనికొస్తారా విశ్వక్సేన్ దేనికి రానుకున్నాం. కానీ ఆయన ఒక మట్టి ముద్దలుగా డైరెక్టర్ చేత మారిపోయి ఎంటర్టైన్మెంట్ కూడా ఎంజాయ్మెంట్ లెవెల్లో ఇచ్చిండు. ఎంటర్టైన్మెంట్ అమ్మ మొగోళ్ళగా చూసినామండి. ఎందుకంటే సినిమా చూస్తున్న మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే ఇప్పటికి చూసి ఒక లెక్కలాగా ఇప్పుడు చూసింది ఒక లెక్కలాగా అసలు క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసింది మన విశ్వక్సేన్ గారు. ఎందుకంటే మ్యాక్సిమం అయిన మూవీస్ మాత్రం ఎప్పుడు ఒక యాక్షన్ మూవీ ఉంటుంది, ఒక కామెడీ అంటే కామెడీ తక్కువ. ఈ సినిమాలో ఒక ఫంకీ అంటే ఒక కామెడీ లెక్క తీసుకోబోయేటట్టు ఒక యాక్షన్ ఉంది, ఒక కామెడీ ఉంది, 2 ఉన్నాయి. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మళ్ళీ ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ మాత్రం అద్దరో కొట్టేసిన డైరెక్టర్ గారు. ఇంకోటి చెప్పాలంటే మన హీరోయిన్స్ కూడా మంచి చేసారు యాక్టింగ్స్. ఎక్కడ కూడా హీరోయిన్స్ మాత్రం తగ్గలేరు, యాక్టింగ్ మాత్రం సూపర్ చేసారు. ఇక్కడ మాత్రం ఇక్కడ కామెడీ మాత్రం మన ఛానల్ ఒక అల్లన సినిమా చూడలేం కాబట్టి ఈ సినిమా చూసినా మనకు చాలా ఎంజాయ్ చేసినాం. కామెడీ బాగుందన్న, మెయిన్ కావాలి మనకు కామెడీ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. నవ్వు మాత్రం మస్తు ఉందన్న, నవ్వి మాత్రం కామెడీ మాత్రం మస్తుంది. అంటే క్యారెక్టర్ అంటే సినిమా స్టోరీ తగ్గట్టు ఓకే అని చెప్పొచ్చు అన్న. ఒక మనకు జాతరతలు చూసినా ఎంత ఎంజాయ్ చేస్తామో దానికంటే కొద్దిగా పర్వాలని చెప్పొచ్చు. సినిమా దీనికి వచ్చి 5కి 3.5 ఇస్తండి. అవును బ్రో, నిజంగా చెప్తున్నాను. అంటే ఆ వ్యాలంటైన్స్ డే విశ్వక్సేన కలిసి రాలేదేమో కానీ ఈ వ్యాలంటైన్స్ డే మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చింది బ్రో. కంబ్యాక్ బ్రో, నిజంగా కంబ్యాక్ బ్రో. చాలా మంచిగా ఉంది సినిమా అయితే. అంటే ఒక్కొక్క సీన్ అని చెప్పేసి నేను కట్ చేసి చెప్పనులే కానీ సీన్లన్నీ బాగున్నాయి. ఒక్కొక్క కామెడీ అని కట్ చేసి చెప్పను, కామెడీలన్నీ బాగున్నాయి. సో ఈసారి కలిసి వచ్చింది బ్రో. అంటే లాస్ట్ ఇయర్ కలిసి రాలేదు కానీ ఈసారి కలిసి వచ్చింది. అంటే ఇది విశ్వక్సేన్కి కలిసి వచ్చిందని చెప్పడం కన్నా అనుదీప్కి కలిసి వచ్చిందని చెప్పడం చాలా బాగుంది నాకు. ఎందుకంటే మన విశ్వక్సేన్ అన్నని నిజంగా మాస్కా దాస్ అంటే ఆ యాంగిల్లో చూసాము, మాస్ యాంగిల్లో చూసాము. ఫస్ట్ టైం ఒక కామెడీ రోల్లో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ రోల్లో ఇక్కడ చూసాము. అంటే నేను విశ్వక్సేనని చూస్తుంటే నాకు విశ్వక్సేన లేకుంటే అనుదీప
అంటే అలా అనిపించింది. సో మధ్యలో కొన్ని చోట్ల వాయిస్ విన్నా కానీ ఆ విశ్వసేన గురించి డబ్బింగ్ ఏమని చెప్పేశాడేమో అనుదీప్ అన్న అన్నట్టుగా వచ్చింది. సో వాయిస్ కూడా చేంజ్ చేశాడు, చాలా బాగుంది బ్రో నిజంగా. ఏం చెప్తాం, వాట్ నాట్, చాలా బాగుంది సినిమా అయితే, చాలా మంచిగా ఉంది బ్రో. నిజంగా చెప్తున్నా బ్రో, ప్రిన్స్లో కూడా చాలా మెచ్యూర్ కామెడీ ఉంటుంది బ్రో, కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వేరే స్టేట్ హీరో తీసాడని చెప్పేసి వీళ్ళు పట్టించుకోలేదు. కానీ అనుదీప్ గారికి విశ్వక్సేన్ గారికి నిజంగా కంబ్యాక్ బ్రో. ప్రిన్స్ మూవీ కూడా మీరు నచ్చలేదని చెప్పారు, కానీ ప్రిన్స్ మూవీ కూడా చాలా బాగుంటుంది. క్రింజ్ అంటే ఏంటి బ్రో, ఒకసారి నాకు చెప్తారా ప్లీజ్? దాన్ని క్రింజ్ అంటారా? క్రింజ్ అంటే ఏందో ఒకసారి చెప్పండి బ్రో. అదొక మాట ఎవడో ఎత్తుకొచ్చిండు, ఆ మాటను తీసుకొచ్చి మనం ఎత్తుకొచ్చి క్రింజ్ అని చేస్తున్నాంలే. కానీ క్రింజ్ అంటే ఒకటే బ్రో, రొట్ట అలా లేదు బ్రో. సినిమా అలా ఉంటే నేను మీకు రివ్యూ చెప్తుండే కాదు. సో సినిమాని మనసు పెట్టి చూడండి, సినిమాని కళ్ళు పెట్టి చూడండి, అనుదీప్ని మనసులో పెట్టుకొని చూడండి. అనుదీప్ ఫ్లాప్ అండి. సినిమా స్టోరీ బాగాలేదండి. నాకు కథే నచ్చలేదు. అంటారు సార్, అనే వాళ్ళకి ఏముంది అని అంటారు. ఆ సబ్జెక్ట్ నాకు నచ్చలేదు, డిసప్పాయింట్ చేసింది బాగా. కామెడీ సినిమాస్ నాకు ఇష్టమే, జాతిరత్నాలు ఎప్పటికీ చూస్తా, కానీ ఈ సినిమా నచ్చల. నేను స్టోరీ కామెడీ ఎక్స్పెక్ట్ చేసా, స్టోరీ లేదు, కామెడీ లేదు. ఉంది కానీ నేను కితకితలు పెట్టుకుని నవ్వుకున్నా. ఒకటే డైలాగ్ బాసు, విశ్వక్సేనానికి అనుదీప్కి మంచి ఫ్లాప్ పడింది. సో కంబ్యాక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసా, మంచి గోబ్యాక్ ఇచ్చారు. సో మంచి అటర్ ఫ్లాప్. అంటే విశ్వక్సేన్ గారు మాస్ కదా, ఆయన క్లాస్ గా ఫన్నీగా చేయడం మీకు నచ్చలేదు అంటారా? లేకపోతే స్టోరీ ఉండాలి కదా సినిమాలో, ఒక ఎమోషన్ ఉండాలి, అతకాలి. ఇదేదో అతుకులు బొంతలా ఉంది, తొక్కలా ఉంది.